గౌరవ అధ్యక్ష, వందే మాతరంపై ముస్లిం లీగ్ యొక్క వ్యతిరేక రాజకీయాలు తీవ్రమవుతూ వచ్చాయి. మహమ్మద్ అలీ జిన్నా 1937 అక్టోబర్ 15న లక్నో నుండి వందే మాతరంకు వ్యతిరేకంగా నినాదాన్ని ఎలుగెత్తి వినిపించారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గారికి తమ సింహాసనం కదులుతున్నట్లు కనిపించింది. నెహ్రూ ముస్లిం లీగ్ యొక్క ఆధారరహిత ప్రకటనలకు గట్టి సమాధానం ఇవ్వాల్సింది పోయి, వారి ప్రకటనలను ఖండించాల్సింది పోయి, వందే మాతరం పట్ల తమకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను ప్రకటించాల్సింది పోయి దానికి విరుద్ధంగా జరిగింది. ఆయన వందే మాతరం యొక్క విచారణ ప్రారంభించారు. జిన్నా వ్యతిరేకించిన 5 రోజుల తర్వాతే అక్టోబర్ 20న నెహ్రూ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నెహ్రూ గారు జిన్నా భావనలతో తమ ఏకీభావాన్ని తెలుపుతూ వందే మాతరం యొక్క ఆనందమఠ్ నేపథ్యం ముస్లింలను చికాకు చేయవచ్చని వ్రాశారు. నేను నెహ్రూ మాటలను ఉటంకిస్తున్నాను. నెహ్రూ గారు ఇలా అన్నారు: నేను వందే మాతరం గీతం యొక్క నేపథ్యాన్ని చదివాను. నెహ్రూ గారు ఇంకా ఇలా వ్రాశారు: నాకు అనిపిస్తుంది ఈ నేపథ్యం వల్ల ముస్లింలు భయపడవచ్చు. దీని తర్వాత కాంగ్రెస్ నుండి ఒక ప్రకటన వచ్చింది. అక్టోబర్ 26 నుండి కోల్కతాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, అందులో వందే మాతరం ఉపయోగాన్ని సమీక్షించామని ఉంది. బంకిం బాబు యొక్క బెంగాల్, బంకిం బాబు యొక్క కోల్కతా ఆ స్థలాన్ని ఎంచుకుని అక్కడ సమీక్ష చేయాలని నిర్ణయించారు. దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. దేశమంతా ఆశ్చర్యపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశభక్తులు దేశం నలుమూలల్లో దేశం దిగ్భ్రాంతి చెందింది. దేశమంతా ఆశ్చర్యపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశభక్తులు దేశం నలుమూలల ప్రభాత ఫేరీలు నిర్వహించారు. వందే మాతర గీతాన్ని ఆలపించారు. కానీ దేశ దురదృష్టం అక్టోబర్ 27న కాంగ్రెస్ వందే మాతరంపై సమస్యకు తలొగ్గింది. వందే మాతరంను ముక్కలు చేసే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెనుక సామాజిక సామరస్యం ముసుగు కప్పబడింది. కానీ చరిత్ర ఈ విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ ముందు మోకరిల్లింది మరియు ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగింది. కాంగ్రెస్ యొక్క ఈ చర్య బుజ్జగించే రాజకీయాలను సాధించే ఒక విధానం. గౌరవ అధ్యక్ష, బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడికి కాంగ్రెస్ వందే మాతరం పంపిణీకి తలొగ్గింది. కాబట్టే కాంగ్రెస్ ఒకరోజు భారతదేశ విభజనకు కూడా తలొగ్గవలసి వచ్చింది. నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ ఈ విషయాన్ని మర్చిపోయింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ విధానాలు నేటికి అలానే ఉన్నాయి. అంతేకాక నేటికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, కాంగ్రెస్తో సంబంధం ఉన్నవారంతా వందే మాతరంపై వివాదం సృష్టించడానికి ప్రయత్నిస్తారు.